పోలీసు అదే వర్ర రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు కదా. రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసి ఆయన వాంగ్మూలంలో కొన్ని ఛానల్స్ లిస్ట్ చెప్పాడట. ఇక్కడ ఒక 30-40 ఛానల్స్ ఉన్నాయి అని రకరకాల యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్నారు. నేను చాలా యూట్యూబ్ ఛానళ్ళు చూసా. అదేంటంటే ఇప్పుడు నా పేరుంది వర్ర రవీంద్రారెడ్డి చెప్పిన వాంగ్మూలం స్టేట్మెంట్లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని వాళ్ళు మేనేజ్ చేస్తున్నారట, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారని కొన్ని యూట్యూబ్ ఛానల్ పేర్లు చెప్పారట. ఆ ఛానల్స్లో మా పేరుంది అని కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మెసేజ్లు పెడుతుంటే నేను చూశాను కానీ నేను ఇగ్నోర్ చేశా. సరే వీళ్ళేదో చేసుకుంటారు అనుకున్నా. అంటే నేనేమనుకున్నానంటే మనసులో అనేది ఒక పార్టీ ఉంది, దానికి ఒక సోషల్ మీడియా సెక్ట్ ఉంది, ఏమో వీళ్ళందరూ కలిసి ఏమైనా చేశారేమో, ఇలా అంటే చేశారంటే వీళ్ళందరూ ఒక ఆర్గనైజ్డ్గా టీమ్గా ఫామ్ అయ్యారేమో, టీమ్గా ఫామ్ అయ్యి నిజంగానే ఏమైనా వ్యూస్ని షేర్ చేసుకొని సోషల్ మీడియాలో పెడుతున్నారేమో అని అలా ఆలోచించేనే తప్ప దాంట్లో నా పేరు ఉంటుందనేది నా సెన్స్కి కూడా తగ్గట్లే. ఐ నెవర్ ఈవెన్ ఇమాజిన్డ్. అసలు నా మైండ్లో కూడా రాలేదు దాంట్లో నా పేరు ఉండిద్ది అనేది. నా మైండ్లో కూడా రాలేదు. 3 రోజుల తర్వాత ఈరోజు మార్నింగ్ నాకు ఎందుకో డౌట్ వచ్చింది. వీళ్ళు ఇచ్చిన వాంగ్మూలం లిస్టులో ఒకవేళ నా పేరు ఏమన్నా ఉందా నాకు ఎక్కడో డౌట్ వచ్చింది. జస్ట్ ఎందుకు వచ్చిందో తెలియదు, నాకు డౌట్ వచ్చింది. నేను వెంటనే మన చైతన్య బ్రదర్కి ఫోన్ చేశాను. కొద్దిగా లిస్ట్ ఉంటే పెట్టి చూస్తానని చూస్తే దాంట్లో నా పేరు ఉంది ప్రొఫెసర్ రమేష్ ఛానల్ అని. వర్ర రవీంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం స్టేట్మెంట్లో ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే దాని సెక్షన్ మీద అరెస్ట్ చేయబడినటువంటి ఒక వ్యక్తి ఇచ్చిన పోలీస్ వాంగ్మూలంలో ప్రొఫెసర్ రమేష్ ఛానల్ అని నా ఛానల్ పేరుంది. అంటే మరి దీని ఇంటెన్షన్ ఏంటో నాకైతే తెలీదు. వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ లిస్టింగ్ దీస్ ఛానల్స్? ఐ డోంట్ నో. ఓకే, సరే, దీనిలో సాక్షి ఛానల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి. జర్నలిస్ట్ సాయి గారు, సాక్షి ఛానల్, తెలకపల్లి రవి ఇలాంటి పెద్ద పెద్ద విశ్లేషకుల పేర్లు ఉన్నాయి. నేను వాళ్ళంత పెద్దోడిని కాదు కాబట్టి నా పేరు ఎందుకు ఉండిద్దిలే అనుకున్నా. చూస్తే ఇదిగో చూడండి, 30 లాస్ట్లో రాశారు. లాస్ట్లో ప్రొఫెసర్ రమేష్ ఛానల్ అని, అంటే లాస్ట్ కదలండి, 1 2 3 4 5 లాస్ట్, బట్ 6 ఛానల్, లాస్ట్ నుంచి 6th రాశారు నా పేరు. అంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్ని అడిగేది ఏంటంటే, ఐ డోంట్ నో యువర్ ఇంటెన్షన్ ఆఫ్ నాట్ పోలీస్ డిపార్ట్మెంట్. ఐఎమ్ డైరెక్ట్లీ ఆస్కింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, మీ నలుగురిని అడుగుతున్నాను. వీళ్ళు ముగ్గురు పార్టీ అధినాయకులు, ఒక హోమ్ మినిస్టర్ కాబట్టి ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి ఐఎమ్ డైరెక్ట్లీ ఆస్కింగ్ ఏ క్వశ్చన్ టు దీస్ 4 చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ గారు. We will not talk about police department. We know that police department is just following your instructions అని మాకు అనుమానం ఉంది కాబట్టి మేము క్లియర్గా చెప్తున్నాము. వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ ఆఫ్ లిస్టింగ్ ఆల్ దిస్ యూట్యూబ్ ఛానల్స్ అండ్ మీడియా ఛానల్స్? నాట్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్, సాక్షి మీడియా ఈజ్ నాట్ ఏ యూట్యూబ్ ఛానల్. వీటన్నిటిని మీరు లిస్ట్ చేయడంలో మీ ఉద్దేశం ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? ఓకే, అతను చెప్పాడు అన్నారు. ఎవరు? వర్ర రవీంద్రారెడ్డి వాంగ్మూలంలో చెప్పాడు అని. వర్ర రవీంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం కాదు అని చెప్పి నేను 100,000% నేను ఛాలెంజ్ చేస్తున్నా గవర్నమెంట్ని. ఐఎమ్ ఛాలెంజింగ్ ద గవర్నమెంట్ that this is not the list given by Varra Ravindra Reddy, because I never met Varra Ravindra Reddy. నాకు తెలిసిన వరకు నేను అతనికి తెలిసిన కూడా నాకు తెలియదు. సరే, వర్ర రవీంద్ర రెడ్డి తెలియదు. సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి, ఐ నెవర్ మెట్ హిమ్. అసలు నేను అతనికి తెలుసో లేదు తెలీదు, ఆయన ఎట్లా నాకు తెలీదు. ఓకే, సజ్జల భార్గవ్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుమారుడు, ఒక పార్టీకి సోషల్ మీడియా ఇన్ఛార్జి, చాలా నాకంటే చాలా పెద్దవాడని నేను భావిస్తున్నాను, అంటే స్టేటస్లో పెద్దవాడని భావిస్తున్నాను. ఐ నెవర్ మెట్ హిమ్. మేబీ నేను అతను అపాయింట్మెంట్ తీసుకుని పోవాలనుకుంటా, సజ్జల భార్గవ్ రెడ్డి. మోస్ట్ ప్రాబబ్లీ ఐ డోంట్ నో పొలిటికల్ సిస్టమ్, మై అకాడమిక్ సిస్టమ్. ఐ నో దట్ మై మేబీ బీయింగ్ ఏ ప్రొఫెసర్, being an academician, I know that what is the structure that goes in the colleges and schools, but I don't know political structure. Frankly speaking, I am not a big politician.
Maybe I think I had to take appointment of Sajjal Bhargav Reddy to meet him, but I never tried. I never tried to meet Sajjal Bhargav Reddy. I never met him. I never met him. Okay. But what is the list? నా పేరు లిస్ట్లో పెట్టడంలో what is the intention of the government? Sorry. What is the intention of the government అని నేను అడుగుతున్నాను. ఐఎమ్ ఆస్కింగ్, అసలు నాట్ ద గవర్నమెంట్, ఐఎమ్ డైరెక్ట్లీ ఆస్కింగ్ మా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి, మా ఆనరబుల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మై డియర్ సార్, వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ ఇన్ లిస్టింగ్ మై నేమ్ సార్ ఇన్ ద లిస్ట్? సార్ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి చిన్న చిన్న వాటిలో ఇన్వాల్వ్. లోకేష్ గారు వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ ఇన్ లిస్టింగ్ మై నేమ్ ఇన్ దిస్? దీంట్లో వర్ర రవీంద్ర రెడ్డి ఎవరు? నాకు నేను ఐ నెవర్ మెట్ హిమ్. సజ్జల భార్గవ రెడ్డి గారు ఐ నెవర్ మెట్ హిమ్. ఓకే, సరిపోని వాళ్ళు ఏమన్నా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో లైన్లు ఇస్తున్నారు, పోస్ట్ చేస్తున్నారు అన్నారు. నిజంగా వాళ్ళ లైన్లు ఇస్తే నేను వీడియోలు ఇలా పెడతానా? నా ఛానల్ ఎప్పుడైనా చూసారా? నేను మాట్లాడే ఛానల్లో, నేను మాట్లాడే టాపిక్స్లో నేను మేజర్గా రెండింటిని నేను అపోజ్ చేస్తూ మాట్లాడుతున్నా. ఒకటి, మత విద్వేషాలు లేపటం, మత గొడవలు లేపటం అనేది ఇది ఆంధ్రప్రదేశ్కి ప్రమాదం అని నమ్మి అందరూ రాజకీయం గురించి మాట్లాడుతున్నారు. నేను కూడా రాజకీయం మాట్లాడితే దీని గురించి ఇంకెవరు మాట్లాడరేమో, కనీసం నేనన్నా మాట్లాడదామని చెప్పి మత విద్వేషాల గురించి లేపొద్దని చెప్పేసి మతాలని, సనాతన ధర్మం అనేటువంటి మీరు చేసేటువంటి మత విద్వేషాలు ఇవన్నీ కూడా తప్పు అని చెప్పి, అసలు సనాతన ధర్మంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను దానిలో ఉన్న సామాజిక విషయాలు తీసుకొని నేను మాట్లాడుతున్నాను. ఇలా మాట్లాడితే, నిజం మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చకపోవచ్చు. రమేష్ అనే అతను ఇట్లా మతాల గురించి మాట్లాడుతున్నాడు, మళ్ళీ మనకి వైఎస్ఆర్సీపీకి హిందువులు ఓట్లు పోతాయేమో అనేటువంటి భయం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండిద్దని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, నేను మాట్లాడే కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వెళ్తాయేమోనని జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడతారు. ఆల్రెడీ ఇబ్బంది పెట్టారు, ఆయన్ని భయంకరంగా ఇబ్బంది పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని మతం మీద. ఇంకా నేను ఆయన ఇబ్బందుల్లో నెట్టడం ఎందుకని మధ్యలో కొన్ని మాటలు అంటాను. ఏంటంటే నాకు వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదని నేను అంటున్నా. ఈవెన్ దో ఐఎమ్ ప్రమోటింగ్ వైఎస్ఆర్సీపీ, ఐఎమ్ ప్రమోటింగ్ జగన్, ఐఎమ్ సపోర్టింగ్ జగన్. మీరు ఈ లిస్ట్ పెట్టుకోండి. జగన్కి సపోర్ట్ చేసేవాళ్ళు ఎస్ దాంట్లో నా లిస్ట్ పెట్టు. వైఎస్ఆర్సీపీని ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఎస్ దాంట్లో నా లిస్ట్ పెట్టు, నా పేరు పెట్టు. జగన్కి భజన చేస్తున్న వాళ్ళు పెట్టు, దాంట్లో నా పేరు పెట్టు. ఐ డోంట్ మైండ్, బికాజ్ యాక్చువల్లీ వీఆర్ డూయింగ్ దట్ యాక్చువల్లీ. బట్ ఈ లిస్టెడ్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ జరిగిందనేటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి దాంట్లో నా పేరు పెట్టడం అనేది, పోలీస్ డిపార్ట్మెంట్, ఐఎమ్ గివింగ్ యూ ఛాలెంజ్, 1000% యూ కెనాట్ ప్రూవ్ దిస్. ఐ నెవర్ రిసీవ్డ్ ఎనీ మెసేజెస్ ఫ్రమ్ ఎనీ సోషల్ మీడియా ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ. నాట్ ఈవెన్ ఏ సింగిల్ రూపీ I got it from YSRCP. Okay, you cannot prove. I am challenging you this. The entire department of the government. I am challenging the government that you cannot prove this with 100%. But YSRCPలో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అని నేను సుబ్బారెడ్డి గారి వెంట, సజ్జల రామకృష్ణారెడ్డి గారి వెంట పడ్డ మాట వాస్తవం. సార్ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి, నన్ను కూడా ఎమ్మెల్యేని చేయండి అని నేను అడిగాను వాళ్ళని. నేను ఎమ్మెల్యేని చేయండి అని అడిగాను నేను. ఓకే, మరి నువ్వు సభ్యత్వమే లేదంటావు, ఎమ్మెల్యే టికెట్ ఎలా అడిగేవు అని అంటే, వాళ్ళు నాకు ఇస్తానంటే నేను జాయిన్ అవుతాను. సరే ఇప్పుడు నువ్వు ఎందుకు జాయిన్ అవుతావు? ఇప్పుడు కూడా జాయిన్ అవుతా. బట్ నేను జాయిన్ అయితే ఏంటంటే నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారు. ఏంటంటే నువ్వు ఈ టాపిక్ మాట్లాడుతుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మత విద్వేషాలతో ఆయన ఇబ్బంది పెట్టారని భావనలో ఉన్నా నేను. అది తప్పు అని నేను అనుకున్నా. ఇప్పుడు బంగ్లాదేశ్లో మైనారిటీస్ని పట్టుకొని హిందువుల్ని ఇబ్బంది పెడితే మనకి ఎంత బాధ వేసింది. మన ఇండియన్స్ ఉన్నారు కొంతమంది బంగ్లాదేశ్లో, కొంతమంది ఇండియన్స్ వెళ్ళారు హిందువులు, వాళ్ళని ఇబ్బంది పెట్టారు, మనం బాధపడ్డాగా. ఇప్పుడు కెనడాలో హిందువుల్ని ఇబ్బంది పెడుతున్నారు, మన వాళ్ళు అక్కడ ఏదో ఉద్యోగాల కోసం పెడితే అక్కడ హిందువులతో మరి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, ఏదో న్యూస్లో అయితే వస్తుంది కెనడాలో. మన మైనారిటీస్ బాధేస్తుందిగా. అలాగే బంగ్లాదేశ్లో ఎంత బాధేసిందో కెనడాలో ఎంత బాధేసింది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని మీరు మత విద్వేషాలు లేపటంతో అంతే బాధేసింది. బాధేసి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి, సార్ మేము డిఫెండ్ అవుతుంటే వద్దు నువ్వు మతం గురించి మాట్లాడుకు నాకెందుకు వచ్చిన కూడా హిందువులు ఓట్లు పోతావని అంటారు వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కాబట్టే ఇది అన్యాయం అని అందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి క్యాడర్కి తెలిసి ఇది అన్యాయం అని, జగన్మోహన్ రెడ్డి మతం గురించి మాట్లాడే అన్యాయం అని. కానీ ఎవరు బయట మాట్లాడరు. ఎందుకంటే రాజకీయం ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ పాలిటిక్స్.
రాజకీయాల్లో ఓట్లు పోతాయని భయంతో ఎవరు ముందు మనకెందుకు వచ్చిన మాట తిట్టుకొని మత రాజకీయం చేస్తే చాలని మనం సైలెంట్గా ఉందామని. సైలెన్స్ ఈజ్ డేంజరస్ ఫర్ సమ్ టైమ్. నేను ఒక్కడనే మాట్లాడుతున్నా వైఎస్ఆర్సీపీలో, నేను ఒక్కడనే మాట్లాడుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి మీద మత విద్వేషాలు లేపడం తప్పు, అన్యాయం అని నేను నెత్తి నోరు కొట్టుకుంటున్నా. నా వల్ల ఆయనకి ఇబ్బంది అయిద్దని నాకు వైఎస్ఆర్సీపీ సంబంధం లేదంటారు. బట్ నేను ఎమ్మెల్యే టికెట్ అడిగాను, కరెక్ట్ 100% అడిగాను. నా దగ్గర డబ్బులు లేకపోయినా అడిగా, అలా ఎలా చేస్తారని. ఓకే, ఇప్పుడు నేనేమంటాను, పోలీస్ డిపార్ట్మెంట్కి నేను చెప్పేది ఏంటంటే, నేను వాళ్ళ ఎమ్మెల్యే టికెట్ అడిగాను. దట్ డజంట్ మీన్ దట్ ఐ నో ఎవ్రీబడి ఇన్ వైఎస్ఆర్సీపీ. నాకు తెలిసింది ఇద్దరే, సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇద్దరిని తప్ప నేను ఎవరిని కలవాల. వీళ్ళిద్దరినే. బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కలిశాను, ఎందుకంటే మా జిల్లాలో అప్పుడు నాయకుడిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరినే కలిశారు. వాళ్ళు ముగ్గురు తెలిసి నాకు అంతే, దట్స్ ఆల్. ఎస్సీ నాయకుల్లో మా మోషన్ రాజన్న ఒక్కడు నాకు. మా ఎస్సీ నాయకుల్లో కొద్దిగా మా 98 మెంబర్కి సంబంధించి నన్ను నిలబెట్టుకొని తిరిగి కొద్దిగా నాకు హెల్ప్ చేసిన ఆయనలో మోషన్ రాజు అని ఉన్నారు, అంతే, దట్స్ ఆల్. హూ ఎల్స్ ఐ నో? ఐ నెవర్ మెట్ జగన్, ఐ నెవర్ మెట్ ఎనీ లీడర్స్, ఐ నెవర్ మెట్ సోషల్ మీడియా, ఐ నెవర్ మెట్. బట్ ఇప్పుడు చెప్తున్నా నేను, మీరు నా దాంట్లో లిస్ట్ చేశారు కాబట్టి నన్ను కూడా వైఎస్ఆర్సీపీ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసినటువంటి ఛానల్స్ అన్నారా, లేదంటే ఆ లిస్ట్ చేయడంలో ఉద్దేశం వీళ్ళందరికి మేము లైన్ ఇస్తున్నామని అన్నారా? ఏది మన ఉద్దేశం నాకు, ఎందుకంటే ఫుల్ ఎఫ్ఐఆర్ రాలే, ఓన్లీ లిస్ట్ పంపించారు నాకు. ఆ లిస్టులో నా పేరు ఉంది. నేను ఇప్పుడు చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీలో నేను పార్టే. ఇప్పుడు చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీలో నేను పార్టే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమోట్ చేసే వ్యక్తులు నేను కూడా ఉన్నాను, వైఎస్ఆర్సీపీని ప్రమోట్ చేసే వ్యక్తులు నేనే ఉన్నాను. కెన్ యూ ప్రూవ్ దిస్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్? ఐఎమ్ ఛాలెంజింగ్ ద గవర్నమెంట్ అగైన్. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటంటే, వాట్ డస్ ఇట్ మీన్ బై ఆర్గనైజ్డ్ క్రైమ్? ఒక క్రైమ్కి వెనక డిఫరెంట్ పీపుల్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయ్యి ఒక క్రైమ్ చేయాలి, అందరూ ఒకే ఉద్దేశంతో చేయాలి. ఆర్గనైజ్డ్ క్రైమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు అనుకోండి, ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. వాడు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడంటే, ఇప్పుడు వాడు హాస్టల్లో స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు అనుకోండి, వాడు క్లాస్ రూమ్లో పక్కన కూర్చున్న ఫ్రెండ్ అన్నాడు, అరే నువ్వు కర్రగా ఉన్నావు, నల్లగా ఉన్నావు, నువ్వు అందంగా లేవురా అన్నాడు ఆ పిల్లవాడిని. క్లాస్లో పక్కన కూర్చున్నవాడు. సరే వాడు బాధపడి వాష్రూమ్కి వెళ్తే వాష్రూమ్లో ఇంకొకడు ఉన్నాడు, వాడు కూడా అన్నాడు, ఏంద్రా ఇంత నల్లగా ఉన్నావు అని. ఓకే, తర్వాత వాడు డైనింగ్ హాల్కి వెళ్ళాడు హాస్టల్లో, అక్కడ కూడా భోజనం సర్వ్ చేసేవాడు అన్నాడు, ఏంద్రా ఇంత నల్లగా ఉన్నావు అని. అలాగా 4-5 ఒకే పాయింట్ మీద మాట్లాడారు, వాడి కలర్ గురించి మాట్లాడారు. వాడు నేను నల్లగా పుట్టాను, ఇది నాకు అవమానంగా ఉందని వాడు సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1, వీళ్ళందరూ అన్న వాళ్ళ మొత్తాన్ని విడివిడిగా అన్నారా, వాళ్ళందరూ అనుకొని అన్నారా అనేది క్వశ్చన్ మార్క్. ఆర్గనైజ్డ్ క్రైమ్. వీళ్ళందరూ అనుకొని, ఇదిగోరా నువ్వు క్లాస్ రూమ్లో అను, నేను కిచెన్లో అంటాను, నేను వాష్రూమ్లో అంటాను, నేను భోజనం పెట్టేటప్పుడు అంటాను, వాడు ఈ మాటలు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటాడని ఒక ప్లాన్ ప్రకారంగా చేస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్. లేదంటే వాడు నిజంగా నల్లగా ఉన్నాడు కాబట్టి వాడేదన్నాడు, ఈడేదన్నాడు, ఈడికి ఆడికి సంబంధం లేదన్నా అనుకో, దట్స్ నాట్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఓకే, ఇప్పుడు నేను ఐఎమ్ ఛాలెంజింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, prove that this is organized crime and I am a part of it. Challenging the government. Prove that I am part of it. ఎందుకు సార్ ఇది? why do you harass the people? Why do you harass people? చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేద్దాము. We all see, I am not a big politician. I am involving in politics nowadays. I am a kid. ఇప్పుడు I am learning politics. Let us do politics. Let us do politics, sir, not crime, not harassment, not torture, not illegal detainment. Let us do politics. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి తేల్చుకుందాం, ప్రజలను అడుగుదాం. చంద్రబాబు నాయుడు గారికి బెటరా, జగన్మోహన్ రెడ్డి బెటరా, రమేష్ బెటరా, సుబ్బారావు బెటరా అని చెప్పి let us ask the people. If the people want to vote us, they'll vote. What is this forceful harassment? ఓకే, ఈ ఛానల్స్ అన్ని లిస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అతను నా తెలిసిన వరకు 100,000 చెప్తున్నాను, ఈ వర్ర రవీంద్ర రెడ్డి ఇచ్చిన లిస్ట్ కాదు అది. అతను ఎందుకంటే నేను తెలుసు అతనికి ఎవరు.
నేనెవరో జగన్మోహన్ రెడ్డి గారికే తెలియదు, ఆయనకేం తెలుసు, జగన్ గారికి తెలుసో లేదని నాకు తెలియదు. ఓకే, ఏదో టీవీలో కూర్చొని మాట్లాడుతున్నాను. మా సుబ్బారెడ్డి సార్కి తెలిసి ఉండొచ్చు, సజ్జల గారికి తెలిసి ఉండొచ్చు, బట్ జగన్ గారికి, భారతీ రెడ్డి గారికి తెలిసి ఉండొచ్చులేండి. మరి ఇంత గొడవ ఇంత రచ్చ అయిన తర్వాత అప్పుడు ఎమ్మెల్యే టికెట్ అడిగినప్పుడు తెలీదా, లేదంటే ఇప్పుడు ఈ లిస్ట్లో వచ్చింది నా పేరు తెలిసి ఉంటుంది, 100% వాళ్ళు తెలిసి ఉంటుంది. బట్ చెప్తున్నా నేను అది. ఓకే, నేనేమన్నా అంటే there is no connection between me and them, then how can you keep my name? I don't mind to keep my name. I don't mind. I'm not scared. I'm telling the government that I'm not scared. But I'm saying that I'm challenging the government again that he prove that this is organized crime and Ramesh is part of it. Take this as challenge, I'm telling you. Thank you.